రెస్ట్ అయిపోయింది. 10 నిమిషాల తర్వాత మనం దీంతోటి రొట్టెలు చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అంత నూనె వేస్తాను కాబట్టి దీనికి మళ్ళీ మనం రుద్దేటప్పుడు మనం నూనె అక్కర్లేదు. కాకపోతే ఈ పిండిని కొంచెం ఈ విధంగా లైట్గా మర్దన చేయండి. దీన్ని ఈ రోల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి ముద్ద చక్కగా పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని చిన్నగా రోల్ చేసుకుందాం. అయితే ఈ రొట్టెలు చేసేటప్పుడు మనకి కొంచెం ఆ రోల్ చేసేటప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి కట్టర్ వాడితే చాలా ఈజీగా ఉంటుంది. ఈ రొట్టెని మనం ఇంకా ఏమి వేయక్కర్లేదు, మైదా పిండి లేకపోతే గోధుమ పిండి ఏం వేయక్కర్లేదు రోల్ చేయడానికి. ఈ విధంగా స్లోగా రోల్ చేసుకుందాం. వీటిని రోల్ చేసుకునేటప్పుడు మనకి చక్కగా పర్ఫెక్ట్గా మన గోధుమ పిండి యాడ్ చేయడం వల్ల ఇది చిరగకుండా చక్కగా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీకు చేతనైనంత సన్నగా చేసుకొని దీన్ని కరకరలాడుతూ ఎలా రావాలో చూద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. మీకు ఎన్నోసార్లు మీకు చెప్తాను, రొట్టెలు మీకు సాఫ్ట్గా కావాలంటే ఈ పెనం చాలా వేడిగా ఉండాలి. అదే కనుక రొట్టె కరకరలాడుతూ రావాలంటే పెనం మరీ అంత ఎక్కువ వేడి ఉండకూడదు. మరొకటి, ఇలా చేసుకునే రొట్టెకి చిల్లులు పెట్టి మనం దీన్ని చక్కగా దీనిపైన కుక్ చేసుకుందాం. అది ఎలా చేయాలో చూడండి. ఇలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత మరి ఇంకొకటి, అయితే ఈ కాకరాలు ఇవి చేసుకునేటప్పుడు కూడా ఆ గుజరాతీ రొట్టెలు ఏవైతే కరకరలాడుతుంటాయో ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఇలా చిల్లులు కొట్టేసుకుంటే మనకి ఈ రొట్టె చక్కగా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనే పిండితోటి మనం సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు, కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని కట్టర్ పెట్టి కట్ చేసుకుందాం. రౌండ్గా వచ్చేట్టు మనకు వచ్చేస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న పిండి తీసేసి మళ్ళీ మనం దీన్ని దాంట్లో వేసుకొని ఇప్పుడు ఈ రొట్టెని మనం కాల్ చేసుకుందాం. అంటే ఇది చక్కగా తీయడం కోసం ఇలా ప్యాలెట్ నైఫ్ మనం వాడుకోవచ్చు. దాన్ని ఇలా తీసి మన ఈ పెనం పైన మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనం తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా చక్కగా మంచిగా క్రిస్పీగా వస్తుంది. రొట్టెలు చేసేటప్పుడు మనకి ఈ బుడగలు రాకుండా ఉండడం కోసం ఒక పేపర్ కానీ గుడ్డ కానీ తీసుకొని ఈ విధంగా బబుల్స్ రాకుండా చూసుకోవాలి. అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువ మంటలో కాకుండా కొంచెం తక్కువ మంటలో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలా వచ్చిన తర్వాత దాన్ని మరో పక్కకు తిప్పి దాన్ని ఇదే విధంగా మనం చేసుకుంటే ఈ రొట్టె చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మన ఈ రొట్టె ఎంత పర్ఫెక్ట్గా అవుతుందో చూడండి.